ఫ్రెండ్స్ నేను ఇందాక పాప్కార్న్ చేశాను కదా, అది 2 టిప్స్ చేశాను అనమాట. ఇప్పుడైతే కేక్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. రెండు ఒకసారి చూద్దాము. సో ఇక్కడ 1 కప్పు మైదా తీసుకున్నాను, 1.5 కప్ ఏమో పెరుగు, అండ్ అలాగే ఇది కూడా 1.5 కప్పు షుగరు, తర్వాత కొంచెం పాలు, ఆయిల్, సాల్ట్, ఇంకా పైనాపిల్ ఎసెన్స్ అనమాట. సో ఈరోజు నేను ఎగ్ వేయకుండా చేస్తున్నాను. ఎలా చేయాలో చెప్తాను రండి. ఫస్ట్ ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. దీన్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. టైం లేదు కదా, సో నైటే ట్రైన్ కాబట్టి త్వరగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కర్డ్, ఈ కర్డ్ ప్లేస్లో మీరు ఎగ్స్ అన్నీ వేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 3 ఐటమ్స్ని బాగా కలుపుకోవాలి. దీన్ని మీరు బీటర్తో కూడా కలుపుకోవచ్చు. బీటర్తో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాతీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో షుగర్ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, ఇది నేను డైరెక్ట్గా కలిపేస్తున్నాను. ఇలాగా కలిపేసుకున్నానండి, చూసారా స్మూత్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఎసెన్స్ వేసుకుందాము. 1/4 టీ స్పూన్స్ ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం మైదా వేసుకుందాము. ఒక జల్లెడ తీసుకొని అందులో మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అండ్ అలాగే 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, కేక్ పొంగడానికి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా జల్లించుకోవాలన్నమాట. జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాము. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నప్పుడు కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంటే ఇందులోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. కొంచెంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి ఇంకా థిక్గానే ఉంది. నేను ఇంకొక టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను ఇందులో. మొన్న ఎగ్స్ వేసి కూడా కేక్ చేసామండి, అది మదర్స్ డే రోజున కార్తిక్తో పాటు. ఆ కేక్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. హార్ట్ షేప్ బౌల్ తీసుకుంటున్నానండి. సో ఈ కేక్ అయితే ఒక స్పెషాలిటీ ఉంది, నేను మీకు రేపు చెప్తాను, రేపటి పోస్ట్ చేసే వీడియోలో చెప్తాను. సో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చండి. లేదు బటర్ పేపర్ అవైలబుల్గా లేదంటే ఆయిల్ని ఇలా కోట్ చేసుకొని మైదా పిండితో ఫుల్గా డస్టింగ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మొత్తంగా డస్టింగ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఏ షేప్ మౌల్డ్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు కప్పులో ఒక 1/2 టీ స్పూన్ అయితే మైదా తీసుకున్నానండి. ఎందుకంటే నా దగ్గర 3 కలర్స్ టూటీ ఫ్రూటీస్ ఉన్నాయి, అవన్నీ ఇందులో వేసుకొని ఒకసారి డస్టింగ్ చేసుకోవాలి. ఎందుకు డస్టింగ్ చేసుకుంటున్నాను అంటే, మీరు డస్టింగ్ కనుక చేసుకోకుండా వేసుకుంటే కేక్ బేస్లో కూడా టూటీ ఫ్రూటీస్ వెళ్ళిపోతాయి అన్నమాట, అంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. సో అందుకని చెప్పేసి ఇలా డస్టింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో మీరు కాజు బాదం కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను వెళ్ళి బాదం అడగమని చెప్పాను, అడిగావా? సో చూసారా ఇలా డస్టింగ్ చేసుకోవాలి.
సో ఈ మైదాయే కాబట్టి ఇలా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. ఇందులో వేసుకొని ఇప్పుడు మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. చూసారు కదా, మ్యాక్సిమం అయిపోయినట్టే బేస్. ఇప్పుడు మనం మౌల్డ్లో వేసేసుకుందాము. కేక్ బేక్ అవ్వకుండానే పైనాపిల్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం ట్రై చేయడం పైనాపిల్ ఎసెన్స్ వేసి. సో ఇప్పుడు దీన్ని మనం మౌల్డ్లో వేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని అంతటే నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఎక్సెస్గా మీకు బాదం పిస్తా లాంటివి యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎలా పడుతుందో, చాలా క్రీమీ టెక్స్చర్లో వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని అంతా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తాను. అది దీన్ని ఒకసారి కిందలా కొట్టుకోవాలండి, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. సో ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని దీంట్లో పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక 15 minutes ఇలా పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్, ఇసుక ఉంటే ఇసుక పెట్టుకొని అందులో ఈ కేక్ బేస్ని తయారు చేసుకుందని పెట్టేసుకోవచ్చు. సో ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. సో దీని మీద డెకరేషన్ చేస్తానండి. మా కార్తీక్ గారు వేస్ట్ ఫెలో అలా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. సో అయిపోయిందండి. గార్నిష్కి నేను మళ్ళీ పైన టూటీ ఫ్రూటీది వేసుకుంటున్నాను ఏదో అలా. సో కేక్ అనేది ఇప్పుడు ఒక 1/2 hour అయితే బేక్ అవ్వాలి. పద్దాకా మూత తీసి చూస్తే మాత్రం కేక్ మాత్రం అస్సలు పొంగదు. సో ఒక 30 minutes అయిన తర్వాత టూత్ పిక్తో గుచ్చి చూసుకోవాలి. మీకు అయిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందాకైతే నేను పాప్కార్న్ చేశాను, 2 trips చేశాను. అదైతే ఆల్రెడీ నేను ప్యాక్ చేసాను అనమాట కవర్లో. అయితే ఇక్కడ వచ్చేసి కేక్స్ చేసాము. మేము వెళ్ళేది షిర్డీ ట్రిప్ కాబట్టి ఎగ్ అస్సలు తినకూడదట. సో అందుకని చెప్పి కేక్స్ ఏ ఇంట్లో కూడా నేను అయితే ఎగ్గేయలేదు. ఒకసారి ఇట్రా కేక్స్ చూపించసారి. సో స్టీల్ బాక్స్లో పెట్టాను కదండి. ఈ కేక్ చూసారు కదా, ఈ కేక్ స్పెషల్ ఏంటంటే ఇది పైనాపిల్ ఎసెన్సెస్ చేశాను. సో ఈ కేక్ ప్రిపరేషన్ అంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియో తీసాను. బట్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందని చెప్పేసి నేను చూపించలేదన్నమాట. సో ఇది ఏంటంటే రేపు మేము ఊరు వెళ్తున్నాం కదా, అందులో మాకు తెలిసిన ఒక ఆంటీ అంకుల్ది మ్యారేజ్ డే అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళకి మేము ఈ కేక్ చేసాము. అయితే ఇది నార్మల్గా మేము పిల్లలు తింటారని చెప్పి చేశాను అనమాట. ఇందులో ఏది ఎగ్గలేదండి. ఈ కేక్ ఏంటో మరి లాస్ట్ టైం ఈ కేక్ నేను ఏంటది బెల్లం వేసి చేశాను, బాగా వచ్చింది. బట్ ఈసారి షుగర్ వేసాను అనమాట. కుక్ అయింది కానీ పొంగలేదు సరిగ్గా. బట్ టేస్ట్ వైజ్ వచ్చేసరికి చాలా బాగుంది. సర్లే ఇంకని చెప్పేసి ఇంకొక 2 కేక్స్ చేశాను అనమాట. ఇది కూడా హార్ట్ షేప్ బాగుంది కదా. సో ఇది చాలా ఫ్లఫీగా వచ్చింది. కట్ చేసేసి పీసెస్గా పెట్టాలన్నమాట అందులో. ఇది రింగ్ షేప్ కేక్. ఇది ఇంకా చాలా బాగా వచ్చిందండి. కౌశిక్ అయితే చాలా బాగా నచ్చింది, కార్తిక్ ఇంకా బాగా నచ్చింది. తీయకూడదు. సో ఇవన్నమాట మా కేక్ ప్రిపరేషన్స్. ఇంకా ఆవిడ రెడీ చేయాలి, అది ఇప్పుడు నైట్కి ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చేయడం పెట్టలేదండి, ఎందుకంటే కేక్స్ చూడడానికి తక్కువ కనిపించిన ప్రాసెస్ మాత్రం చాలా ఉంటుంది కదా. సో నాకు అన్నీ తీయాలంటే అవ్వలేదు, అందుకని చెప్పి నేను హాఫ్ బిట్లుగా పెట్టాను. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. నేను ఎలా ప్యాక్ చేసుకున్నాము, ఎలా చేసాము అనేది కూడా మేము చూపిస్తాము. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు కూడా చెప్పు కౌశి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అడుగు సబ్స్క్రైబ్ అని అడుగు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం. సో ఈరోజు ఈవినింగ్ నైట్ 2:30 టైంకి ట్రైన్ అనమాట. సో నేను ప్రతిదీ వీడియో తీసి పెడతాను. సో రేపు మార్నింగ్ అక్కడ ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి
దిగుతాం అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ 5కి ఎక్కుతాము. సో నేను ప్రతిదీ మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హే ఫ్రెండ్స్, ఆవడ చేయడానికి చెప్పాను కదా, ఆవడ కోసం అని చెప్పి పచ్చిమిరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, కేక్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే పెరుగు ఆవడికి పెరుగు పోపు వేస్తున్నారు మా అమ్మ. చూడండి ఎలా వేస్తున్నామో. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఏం కావాలి కాశీ? తినే ఫ్రెండ్స్, మా అక్క భీమవరం నుంచి వచ్చింది. సాయమినపప్పు వేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కొంచెం, తర్వాత పచ్చిమిరకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. గార్లు వేసుకున్న తర్వాత కొంచెం స్పైసీనెస్ అనేది పెరుగులో మనకి తగులుతుంది కదా, సో అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది. తర్వాత చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం తురిమేరట అల్లాన్ని. సో అల్లం బేసిక్గా హెల్త్కి చాలా మంచిది కదా. తర్వాత కరివేపాకు, ఇవి బాగా వేగిపోవాలండి. పచ్చివాసన వస్తే మళ్ళీ ట్రైన్ జర్నీలో మనకి పాడైపోతాయి కదా, అందుకని చెప్పి బాగా వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. వేగిపోయినాయి అండి. ఇప్పుడైతే కొంచెంగా పసుపు వేసుకోవాలి. పెరుగు కలర్ రావడానికి కొంచెంగా పసుపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. పెరుగు కలిపి పెట్టుకున్నారండి బకెట్తో. ఇప్పుడు ఈ బకెట్ దాంట్లో మనం గారెలు వేసుకుంటాం కదా, గారెలు ఇందులో వేసుకోవాలన్నమాట. కౌశి, హాయ్ కౌశి. ఏంటిది? ఇదేంటి? పెరుగు ఆవడ. నీకు కావాలా కౌశి? నీకు కావాలా? తింటావా? నీకు ఇష్టమా? ఓకే, వెళ్ళిపోయి చాలు. ఉప్పు చేస్తావా ఏంటి? ఇప్పుడు చూసారు కదా, ఈ పోపు అంతటనే మనం ఇందులో వేసుకోవాలి. ఈ పెరుగులో చూసారు కదా ఏ కలర్ వస్తుందో. ఇక్కడ షిర్డీ వెళ్ళే వాళ్ళలో ఇంకొక ఫ్యామిలీ చపాతీలు చేస్తున్నారు. అరౌండ్ 21 to 30 మెంబర్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ 2 days సరిపోయే చపాతీలు వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో కర్రీస్ ఏం పట్టుకెళ్ళట్లేదు, నార్మల్గా చపాతీ, అలాగే చట్నీలు ఉంటాయి కదా, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కూడా తీసుకెళ్తున్నాము. సో ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి దద్దోజనం చేసుకొచ్చారండి. అదైతే నేను వీడియో తీయలేకపోయాను. సో అందుకని చెప్పేసి నేను మీకు ఈ వీడియోస్ చూపిస్తున్నాను. చాలా టైం పడుతుంది కదండి చపాతీస్ చేయడానికి. నైటే చేశారనమాట. సో చపాతీలు కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చాయి. అండ్ ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి మిగిలిన స్నాక్స్ అన్నీ పట్టుకెళ్ళాము. మేమైతే కీర, క్యారెట్ అన్నీ పట్టుకెళ్ళాము అనమాట. తర్వాత ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి పులిహోర కలిపారండి. టోటల్ ఎక్కువే కలిపారు పులిహోర, అంటే ఒక క్యాన్ ఫుల్గా వచ్చేలా కలిపారు. చూడండి ఫ్రెండ్స్, పెరుగు ఆవడలోకి గారెలు వేస్తున్నాము. ఇదిగోండి పిండి, అదిగోండి అక్కడ ఆల్మోస్ట్ వేసేసాం సగం. టోటల్ ఎన్ని గారెలమ్మా? 100 అనుకుంటున్నాను నేను. ఒక 100 వేస్తున్నారండి. ఇవన్నీ వేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, గారెలు వేస్తాం కదా, అది పెరుగులో వేసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని అంతటిని ఇప్పుడు పెరుగు కలుపుకున్న బకెట్లో వేస్తున్నాము.